నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో ఈ గొంతు నొప్పి వెనుక గుండె జబ్బు, కాలిన గాయాలకు ప్రథమ చికిత్స ఏంటి, ప్లాస్టిక్ కవర్లలో అనారోగ్యం పార్సల్, కాలేయంలో కొవ్వును కరిగించే యోగాసనాలివే. ఇంకా హెల్త్ టిప్. గొంతు నొప్పి గురించి మామూలుగా అయితే పెద్దగా కంగారు పడక్కర్లేదు. కానీ పిల్లల్లో గొంతు నొప్పి ఎంతకీ తగ్గకుండా వేధిస్తూ ఉంటే, గొంతు నొప్పికి జ్వరం, కీళ్ల నొప్పులు కూడా తోడైతే ఆ లక్షణాల్ని ఏ మాత్రం అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే వీటి వెనుక రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనే ప్రమాదం పొంచి ఉండొచ్చు. జ్వరంతో పాటు వచ్చే గొంతు నొప్పి, కీళ్ల బాధల మూలంగా పిల్లల్లో గుండె జబ్బు మొదలయ్యే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. పసిగుండెను కబళించే రుమాటిక్ హార్ట్ డిసీజ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు తరచూ ఒళ్ళు వెచ్చబడటం, జ్వరం రావటం సాధారణమే కావచ్చు. కానీ కొన్ని జ్వరాల విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కొన్ని రకాల జ్వరాలు పిల్లలకు గుండె జబ్బుల్ని సైతం తెచ్చిపెడతాయి. రుమాటిక్ ఫీవర్ అలాంటిదే. రుమాటిక్ జ్వరం వచ్చినప్పుడు పిల్లలకు తీవ్రమైన జ్వరంతో పాటు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, కీళ్ల నొప్పులు కూడా బాధిస్తూ ఉంటాయి. మామూలు జ్వరమే కదా తగ్గిపోతుందిలే అని అశ్రద్ధ చేస్తూ పోతే రుమాటిక్ ఫీవర్ మూలంగా గుండెలోని కీలకమైన కవటాలు దెబ్బతినిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. రుమాటిక్ హార్ట్ డిసీజ్ చిన్నపిల్లలు కూడా వస్తుంది. ఇదేంటంటే మనకు చిన్నపిల్లల్లో హార్ట్ సమస్యలు చూస్తే ఒకటేమో కంజెనిటల్ హార్ట్ ప్రాబ్లం అంటాము. ఆ కంజెనిటల్ హార్ట్ ప్రాబ్లం అంటే ఏంటంటే చిన్నపిల్లల పుట్టుకతోనే వచ్చిన ప్రాబ్లమ్స్. దాన్ని హోల్స్ ఉండటం, ఏఎస్టీ, బిఎస్టీ ఇట్లాంటివన్నింటినీ కలిపి కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటే పుట్టుకతో వచ్చిన ప్రాబ్లమ్స్ అని కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటాము. రెండో టైప్ ఆఫ్ ప్రాబ్లం ఏంటంటే ఎక్వైర్డ్ హార్ట్ డిసీజెస్. ఎక్వైర్డ్ హార్ట్ డిసీజెస్ అంటే పుట్టినప్పుడు బాగానే ఉంటుంది, హార్ట్ అంతా ఏం ప్రాబ్లం ఉండదు, కానీ పెరుగుతున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి హార్ట్కి. దాంట్లో ఒక టైప్ ఆఫ్ ఎక్వైర్డ్ హార్ట్ ప్రాబ్లమే రుమాటిక్ హార్ట్ డిసీజ్ అన్నట్టు. సో ఇది ఎందుకు వస్తుందంటే స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్ అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. పిల్లలకి మామూలుగా దగ్గు, జలుబు ఈ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ టైప్లోనే ఈ స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా అనేది కామన్ బ్యాక్టీరియా. ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు థ్రోట్కి వస్తుంది. మెయిన్ ఇన్ఫెక్షన్ థ్రోట్కి వస్తుంది. ఆ థ్రోట్కి వచ్చినప్పుడు సోర్ థ్రోట్ పెయిన్ బాగా ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు బాగా జ్వరం కూడా వస్తుంది. సో ఈ స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే సోర్ థ్రోట్, ఫీవర్ వచ్చిన తర్వాత బాడీ రియాక్ట్ అవుతుంది అన్నట్టు. సో మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కదా, ఈ ఇన్ఫెక్షన్స్ నుంచి మన బాడీని ప్రొటెక్ట్ చేసే ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఏంటంటే ఆ బ్యాక్టీరియాని చంపేయడానికి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నట్టు. సో ఈ యాంటీబాడీస్ వెళ్ళి ఆ బ్యాక్టీరియాని న్యూట్రలైజ్ చేస్తుంది అన్నట్టు. కానీ కొంతమంది పిల్లల్లో ఈ యాంటీబాడీస్ బ్యాక్టీరియా మీద కాకుండా హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు. హార్ట్ మీద ఎఫెక్ట్ అయ్యి హార్ట్ని డ్యామేజ్ చేస్తుంది. కొన్నిసార్లు బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యి బ్రెయిన్ని డ్యామేజ్ చేస్తే దానివల్ల కొరియా అనేది వస్తుంది. ఇంకొన్నిసార్లు జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో ఈ స్ట్రెప్టోకాకస్ వల్ల వచ్చే బాడీ రియాక్ట్ అవటం వల్ల వచ్చే డిసీజ్ అన్నిటిని కలిపి రుమాటిక్ ఫీవర్ అండ్ రుమాటిక్ డిసీజ్ అని అంటాం. సో ఈ రుమాటిక్ డిసీజ్లో మెయిన్ 3 సిస్టమ్స్ ఇన్వాల్వ్ అవుతాయండి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్ ఏంటంటే హార్ట్ ఇన్వాల్వ్ అవటం. సో ఈ యాంటీబాడీస్, మన ఇమ్యూన్ సిస్టమ్ ప్రొడ్యూస్ చేసిన యాంటీబాడీస్ మన హార్ట్లో వాల్వ్స్ ఉంటాయి. మన శరీరానికి సప్లై చేసే సర్క్యులేషన్లో 2 వాల్వ్స్ ఉంటాయి. ఒకటేమో మైట్రల్ వాల్వ్ అంటాము, కవాటం, తెలుగులో కవాటం అంటాము. రెండోది అయోటిక్ వాల్వ్ అంటాము, అంటే బాడీ ఆర్టరీకి వెళ్ళే మొదట్లో ఉంటుంది అయోటిక్ వాల్వ్. ఈ 2 వాల్వ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. కామన్గా మైట్రల్ వాల్వ్ ఇన్వాల్వ్ అవుతుంది, సెకండ్ కామన్గా అయోటిక్ వాల్వ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఈ వాల్వ్స్ ఇన్వాల్వ్ అవడం వల్ల వాల్వ్స్ డ్యామేజ్ అయిపోయి బ్లడ్ ముందుకు వెళ్ళకుండా వెనక్కి లీక్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ రావటం జరుగుతూ ఉంటుంది. దానివల్ల పిల్లలకి బ్రీతింగ్ ప్రాబ్లం రావటం, ఆయాస పట్టడము, ఛాతీ నొప్పి రావటము, ఇంకొకటి నీరసంగా అయిపోయి యాక్టివిటీ లెవెల్స్ తగ్గిపోవటము, బాడీ అంతా వాపు రావటము, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది ఈ హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ అన్నట్టు. దాంతోపాటు జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. ఇంకా మూడో సిస్టమ్ బ్రెయిన్ కూడా ఇన్వాల్వ్ అవుతుందండి. కొంతమంది పిల్లల్లో అబ్నార్మల్ మూమెంట్స్ వస్తూ ఉంటాయి. సో ఈ 3 సిస్టమ్స్ కామన్గా ఇన్వాల్వ్ అవుతాయి. కొంతమంది పిల్లల్లో స్కిన్ ర్యాష్ కూడా వస్తూ ఉంటుంది. స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా పిల్లల్లో రుమాటిక్ ఫీవర్కు కారణమయ్యే బ్యాక్టీరియా ఇదే. జ్వరంతో పాటు ముందుగా గొంతు నొప్పిని తెచ్చిపెడుతుంది. ఆ తర్వాత శరీరంలోని కణజాలంపై స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా దాడి చేయటం మొదలు పెడుతుంది.
కీలకమైన గుండె కండరాలు కీళ్లల్లో వాపును ప్రేరేపిస్తుంది. గుండె కండరాల్లో వాపు మూలంగా గుండె కవాటాలు సరిగా తెరుచుకోవు. దీంతో ఎక్కువ కవాటాలు ఎక్కువ ఒత్తిడితో రక్తాన్ని సరఫరా చేయాల్సి వస్తుంది. ఫలితంగా కవాటాల పనితీరు క్రమంగా మందగించిపోతూ చివరికి పూర్తిగా పాడైపోతాయి. రుమాటిక్ హార్ట్ డిసీజ్ మామూలుగా క్లినికల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే ఎకోకార్డియోగ్రామ్ అండి. సో దాన్ని హార్ట్ని స్కాన్ చేస్తాము. దాంట్లో మనకు హార్ట్ కవాటం ఎలా ఉంది, హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతోపాటు ఈసీజీ, చెస్ట్ ఎక్స్రే అండ్ కొన్ని బ్లడ్ టెస్టులు చేస్తాము. సో హార్ట్ ఎకోకార్డియోగ్రామ్ వల్ల హార్ట్ స్ట్రక్చర్లో ప్రాబ్లము, మైట్రల్ వాల్వ్ ఎంత సివియర్గా ఇన్వాల్వ్ అయింది, అయోటిక్ వాల్వ్ ఎంత సివియర్గా ఇన్వాల్వ్ అయింది, హార్ట్ ఫెయిల్యూర్ ఎట్లా ఉంది అనేది మనకు తెలుస్తుంది. బ్లడ్ టెస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏఎస్ఓ టైటర్ అని అంటాము. సో దానివల్ల అసలు స్ట్రెప్టోకాకస్ ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా, ఈ ప్రాబ్లం స్ట్రెప్టోకాకస్ వల్ల వచ్చిందా లేదా అనేది తెలుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కొంతమందికి ఇనీషియల్గా మనం కానీ పికప్ చేయగలిగితే థ్రోట్ నుంచి ఒక స్వాబ్ తీసి దాన్ని కల్చర్కి పంపిస్తాము. దాంట్లో బ్యాక్టీరియా ఉందా లేదా అనేది తెలుస్తూ ఉంటుంది. రుమాటిక్ జ్వరం అనేది ఉన్నట్టుండి వచ్చి పడదు. స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా సోకిన 1 వారం నుంచి 5 వారాల లోపు వ్యాధి లక్షణాలు కనిపించటం మొదలవుతుంది. పిల్లలకు తరచూ జ్వరంతో పాటు గొంతు నొప్పి కూడా బాధిస్తున్నప్పుడు డాక్టర్ సలహాతో వెంటనే యాంటీబయాటిక్ మందుల్ని మొదలు పెడితే రుమాటిక్ జ్వరానికి ఆదిలోనే అడ్డుకట్ట వేయొచ్చు. చికిత్స ఇప్పించకుండా అశ్రద్ధ చేసినప్పుడు అది క్రమంగా గుండె జబ్బుకు దారితీస్తుంది. చివరకు గుండె కవాటాలు దెబ్బతినిపోయి సర్జరీ చేసినా కూడా ఫలితం లేని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. సో ఒకసారి రుమాటిక్ హార్ట్ డిసీజ్ మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత దీని ట్రీట్మెంట్ 3 భాగాలు ఉంటుందండి. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ స్ట్రెప్టోకాకస్ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయటం. దానికి మనం యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటాము. అది ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే మనం ఆ సివియారిటీని అంత తగ్గించవచ్చు. రెండోది ఏంటంటే ఈ యాంటీబాడీస్ మన హార్ట్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది కదా, ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడం ఇంపార్టెంట్. దానికి మనం స్టెరాయిడ్స్ అండ్ హైడోస్ యాస్పిరిన్ అనే మందులు వాడతాము ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి. మూడో ట్రీట్మెంట్ ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్ని తగ్గించడానికి మందులు వాడతాము. దానికి డయూరిటిక్స్ అంటే యూరిన్ ఎక్కువ వెళ్ళి బాడీలోని నీరునన్నీ తగ్గించడానికి, అండ్ హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవడానికి కూడా కొన్ని రకాల మందులు వాడతాము. ఈ రకంగా మనం మందులు ఇస్తాము. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరికైతే ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ వస్తుందో వాళ్ళకి ఫ్యూచర్లో మళ్ళీ స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్ కానీ వస్తే మళ్ళీ హార్ట్ ఇన్వాల్వ్ అయ్యి అప్పటికున్న హార్ట్ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది రాకుండా ఉండటానికి పెన్సిలిన్ ప్రొఫైలాక్సిస్ అని ఇస్తామండి. పెన్సిలిన్ ఇంజెక్షన్ ఎవ్రీ 3 to 4 weeks ఇస్తాము. ఆ పెన్సిలిన్ ఇంజెక్షన్ ఎవ్రీ 3 to 4 weeks ఇవ్వటం వల్ల దాని యాక్షన్ 3 to 4 weeks ఉంటుంది. ఆ టైంలో స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా బాడీలోకి ఎంటర్ అవ్వకుండా అది ఆపుతుంది అన్నట్టు. సో ఈ విధంగా మనం రుమాటిక్ హార్ట్ డిసీజ్ని ట్రీట్ చేస్తాం. పుట్టుకతోటి వచ్చే గుండె జబ్బుల విషయంలో మనం పెద్దగా చేయటానికి ఏమీ లేకపోవచ్చు. కానీ రుమాటిక్ జ్వరాల విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండి సకాలంలో తగిన చికిత్స ఇప్పించగలిగితే ప్రమాదకరమైన గుండె జబ్బు బారి నుంచి పిల్లల్ని రక్షించవచ్చు. పిల్లల్లో జ్వరంతో పాటు జలుబు, గొంతు నొప్పి, కీళ్లల్లో తీవ్రమైన నొప్పులు ఉంటున్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి అది రుమాటిక్ ఫీవరా కాదా అన్న విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఒకవేళ అది రుమాటిక్ జ్వరమే అయితే డాక్టర్ సలహా మేరకు యాంటీబయాటిక్ మందుల్ని వాడాలి. ఈ ఒక్క జాగ్రత్త పిల్లల్ని రుమాటిక్ గుండె జబ్బు బారి నుంచి కాపాడుతుంది. రసాయనాలు మీద పడ్డప్పుడు, ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలకు గురైనప్పుడు మన ఒంటిపై అక్కడక్కడ కాలిన గాయాలవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మనలో చాలా మంది కాలిన గాయాలపై ఇంకును చల్లుతూ ఉంటారు, లేదంటే సబ్బు నురుగును పట్టిస్తూ ఉంటారు. పేరు తెలియని క్రీములు, ఆయింట్మెంట్లను పట్టిస్తూ ఉంటారు. నిజానికి ఇలాంటివన్నీ కాలిన గాయాలను నయం చేయకపోగా వాటిని మరింత తీవ్రం చేస్తూ ఉంటాయి. మన చర్మంపై కాలిన గాయాలైనప్పుడు ప్రథమ చికిత్సగా ఏం చేయాలో, ఉపశమనం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కాలిన గాయాల వల్ల కలిగే బాధ శారీరకంగానే కాదు, మానసికంగా కూడా మనిషిని కుంగదీస్తుంది. కాలిన గాయాలకు వాటి తీవ్రతను, స్వభావాన్ని బట్టి ఆస్పత్రికి తీసుకెళ్లే లోపు మనం ప్రథమ చికిత్సను అందించాలి. చేయవలసింది మంటల నుంచి మనిషిని ముందుగా బయటకు లాగాలి. మందపాటి దుప్పటిని కప్పటం ద్వారా మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించాలి.
ప్రమాద స్థలం నుంచి బాధితుల్ని దూరంగా తీసుకెళ్లాలి. కాలిన భాగాల్లో దుస్తులను, నగలను, ఇతర ఆభరణాలను తొలగించాలి. కాలిన గాయాలకు చల్లని లేదా గోరువెచ్చని నీటితో 10 నుంచి 30 నిమిషాల పాటు చల్లబరచాలి. కాలిన గాయాలపై చర్మానికి తగలకుండా పలుచగా ఉండే తెల్లటి వస్త్రాన్ని కప్పాలి. వీలైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకువెళ్ళాలి. చేయకూడనివి: ఐస్ లేదా ఐస్ నీళ్లతో కాలిన గాయాలను కడగటం, తొడవటం చేయకూడదు. కాలిన గాయాలకు క్రీమ్స్ లేదా వెన్న పట్టించకూడదు. కాలిన గాయాలపై సిరా వంటివి పోయకూడదు. ప్లాస్టిక్ కవర్లతో అనారోగ్యమని తెలిసినా వాటిని మానలేకపోతున్నాం. పొగలు కక్కుతున్న టీని, సలసలా మరిగే సాంబారు, ఇంకా కూరలు ప్లాస్టిక్ కవర్లలో నిల్వ ఉంచుతున్నాం. కర్రీ పాయింట్లలో వేడివేడి కూరలు, అన్నం మొదలైన ఆహారాల్ని కవర్లలో పార్సిల్ చేసి అమ్ముతున్నారు. రెస్టారెంట్లు, హోటళ్ల నుంచి బిర్యానీలను ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి ఇళ్లకు పంపిస్తున్నారు. మొత్తంగా చూస్తే మైక్రో ప్లాస్టిక్ కోరల్లో మనల్ని బందీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ కవర్లలో ఆహార పదార్థాల్ని పార్సిల్ చేయటం వల్ల కలిగే అనర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వద్దని ఎంత చెబుతున్నా ప్లాస్టిక్ వినియోగం అంతకంతకు పెరుగుతోందే గాని తగ్గడం లేదు. ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేసిన వేడి ఆహారం తినడం ప్రాణాంతకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత వైద్య పరిశోధనా మండలి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంస్థలు హెచ్చరిస్తున్నా కొందరు లెక్క చేయడం లేదు. ప్లాస్టిక్ వాడకం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రజారోగ్యం మరింత ప్రమాదంలో పడుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్లాస్టిక్ పాత్రల్లోని వేడి ఆహారం తినడంతో శరీరంపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావం పడుతోంది. వేడి ఆహారం ప్లాస్టిక్ డబ్బాల్లో, కవర్లలో వేయడం వల్ల ఆ రసాయనాలు ఆహారంలో కలిసి క్యాన్సర్, ఇతర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ప్లాస్టిక్ పాత్రల్లోని రసాయనాలు వేడికి కరిగి ఆహారంలో కలుస్తాయి. ఈ ఆహారం తింటే నాడీ వ్యవస్థ, మూత్రపిండాలు, కాలేయం మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్లాస్టిక్లో అత్యంత హానికరమైన బిస్పినాల్ ఏ, బీపీఏ రసాయనం ఉంటుంది. ప్లాస్టిక్ను మృదువుగా మార్చటానికి థాలెట్స్ అనే రసాయనం వాడతారు. కొన్ని ప్లాస్టిక్ కవర్ల తయారీలో పాలివినైల్ క్లోరైడ్, పీవీసీ వినియోగిస్తారు. ఈ హానికారక రసాయనాలు శరీరంలో కలిస్తే ఈస్ట్రోజన్ వంటి హార్మోన్ల పనితీరు, పునరుత్పత్తి వ్యవస్థ, మెదడు ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. పిల్లలు, గర్భిణీలపై ప్రభావం అధికంగా ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యత వల్ల మధుమేహం, అధిక బరువు వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. మగవారిలో వీర్య కణాల ఉత్పత్తి తగ్గడం, మహిళల్లో గర్భధారణ సమస్యలు ఎదురవుతాయి. ప్లాస్టిక్ కణాలు శరీరంలోని రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరును కూడా దెబ్బతీస్తుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ. పొట్టలోని సున్నితమైన పొరను దెబ్బతీయడంతో జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రోగ నిరోధక వ్యవస్థ, కాలేయం పనితీరును దెబ్బతీస్తుంది. ప్లాస్టిక్లోని రసాయనాలు శరీరంలో ఎక్కువ కాలం పేరుకుపోతే క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయి. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ కవర్ల వాడకానికి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం మేలు. హోటళ్ల నుంచి వేడి ఆహారం తెచ్చుకోవాలంటే ఇంట్లో నుంచి స్టీల్ టిఫిన్ బాక్సులు, క్యారేజీలు తీసుకెళ్లొచ్చు. ఇంట్లో ఆహారం భద్రపరుచుకోవడానికి, తినడానికి స్టీలు, గాజు, ఇత్తడి, పింగాణి, హాని చేయని పేపర్ ఆధారిత పాత్రలు వాడడం మేలు. పిల్లలకు వాడే పాల సీసాలు సైతం హానికారకాలు లేవని గుర్తింపు పొందినవే వాడాలి. కొవ్వు భూతం ఇప్పుడు మన ఒంట్లోని కీలకమైన అవయవాలను సైతం చుట్టుపెడుతోంది. మనకు ప్రాణాధారమైన కాలేయం పైన సైతం ఇవాళ కొవ్వు పేరుకుపోతుంది. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు కావచ్చు, లేదా మద్యం కావచ్చు. కారణాలేవైనా కుటుంబ పెద్దలాంటి కాలేయం మీద కొవ్వు పొరలు పొరలుగా తిష్టవేసుకోవటం అంటే మొత్తం మన శరీర ఆరోగ్యమే ప్రమాదంలో పడినట్లే. అయితే ఇలాంటప్పుడు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు చూద్దాం. ఈనాటి కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం ఫ్యాటీ లివర్కి సంబంధించినటువంటి కొన్ని యోగాసనాలు, ప్రాణాయామం ఏం చేయాలన్న దాని విషయంగా. ప్రస్తుత కాలంలో చాలామంది ఈ ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. సాధారణంగా ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి అంటే ఈ కాలేయంలో ఎక్కువ కొవ్వు పెరిగిపోవడం. సాధారణంగా ఫ్యాట్ ఉంటుంది, కానీ ఉండాల్సిన దానికన్నా కూడా ఎక్కువ పెరిగిపోవడం వలన ఈ సమస్య ఏర్పడుతుంది. ఇది సాధారణంగా ప్రారంభంలో వాళ్ళకి ఏ రకమైనటువంటి
ఇబ్బంది పడకపోవచ్చు, కానీ తర్వాత వాళ్ళకు ఒక రకమైన అలసట, నీరసంగా ఉండడం, బరువు తగ్గిపోవడం, అదేవిధంగా పొట్ట పై భాగంలో కుడిపక్క నొప్పి రావడం, ఇట్లాంటివన్నీ వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. అయితే దీనికి అనేక రకమైన కారణాలు కావచ్చు. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు అందరిలోని కూడా వస్తుందని చెప్పలేం, ఆల్కహాల్ తీసుకోలేనటువంటి వాళ్ళు రాదని కూడా చెప్పలేం. అధిక బరువు వల్ల రావచ్చు, ఎక్కువగా ఫ్యాట్ పెరిగిపోవడం వల్ల రావచ్చు, జీవనశైలిలో మార్పుల వలన రావచ్చు, డయాబెటీస్ ఉన్నప్పుడు కూడా రావచ్చు. అయితే చాలామంది వచ్చిన వెంటనే ఒక మెడిసిన్కి మాత్రమే అలవాటు పడిపోతూ ఉంటారు. మన శరీరానికి యోగ సాధన అందజేసినప్పుడు శరీరంలో వివిధమైనటువంటి కండరాలు, అవయవాలన్నీ కూడా వాటంతటా అవి శక్తిని పుంజుకోవడం ద్వారా సహజమైన ఆరోగ్యాన్ని చేకూర్చుకుంటూ ఉంటాయి. అంటే మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడం ద్వారా, స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోవడం ద్వారా ఆయా భాగాలన్నీ కూడా వాటంతట అవే ఆరోగ్యాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. మీరు కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు, ముద్రలు, ఆహారపు అలవాట్లతో కూడినటువంటి జీవన శైలిని మార్పు చేసుకుంటే ఈ ఫ్యాటీ లివర్నే కాదు, ఏ రకమైనటువంటి వ్యాధినైనా సరే నయం చేసుకోవచ్చు. దీనికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు ఉన్నాయి. అదే భుజంగాసనం, ధనురాసనం, నాడీ శోధన. వీటిని రెగ్యులర్గా చక్కగా సాధన చేసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి మార్పులను చూడవచ్చు. ఇప్పుడు వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఇప్పుడు ముందుగా దండాసన భంగిమకి రావాలి. అందరూ కూడా కాళ్ళు స్ట్రైట్గా పెట్టుకొని ఇప్పుడు శవాసనంలోకి రండి. ఇప్పుడు బోర్లా పడుకోండి. పాదాలు రెండు జతలో ఉంటాయి. రెండు చేతుల్ని భుజాల కింద బోర్లించి ఉంచి 2 అరిచేతులు నేల మీద ఉంచాలి. గడ్డం నేలను తాకుతున్న విధంగా ఉంటుంది. ఈ స్థితిలో శ్వాసను తీసుకుంటూ హెడ్ని నిదానంగా పైకి రేజ్ చేయాలి. హెడ్, నెక్, చెస్ట్ని పూర్తిగా పైకి రేజ్ చేసి ఎంత సాధ్యమైతే అంత పూర్తి పైకి చూస్తున్న విధంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి రావాలి. ఇప్పుడు మకరాసనలో విశ్రాంతి స్థితిలో ఉండండి. ఇప్పుడు మనం ధనురాసనం చేయబోతున్నాం. 2 చేతులు స్ట్రైట్గా ఉంచుకోండి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ యొక్క పాదాన్ని పట్టుకోవాలి. అదేవిధంగా రైట్ లెగ్ ఫోల్డ్ చేసి రైట్ హ్యాండ్తో రైట్ లెగ్ని కూడా పట్టుకోవాలి. ఈ స్థితిలో శ్వాసను తీసుకుంటూ పూర్తిగా ఒకేసారి హెడ్ రేజ్ చేసి చెస్ట్ని, తొడ భాగాన్ని పూర్తిగా రైజ్ చేసి ఎంత వీలైతే అంత స్ట్రెచ్చింగ్ భాగంలో ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇప్పుడు నిదానంగా కిందకి యథాస్థానానికి రావాలి. సుఖాసనంలో కూర్చోండి. నాడీ శోధన చేస్తాం. ఎడమ చేతిని ధ్యాన ముద్రలో ఉంచుకోండి. కుడి చేతిని ఇండెక్స్ ఫింగర్ని, మిడిల్ ఫింగర్ని ఫోల్డ్ చేసి ప్రాణాయామ ముద్రకు రావాలి. కుడి చేయి బొటన వ్రేలుతో కుడి ముక్కుని మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాసను ఉంటే తీసుకోవాలి. ఎడముక్కు ద్వారా శ్వాసను తీసుకున్న తర్వాత ఎడమ సైడ్ క్లోజ్ చేసి ఆ రైట్ సైడ్ నుంచి శ్వాసను విడిచిపెట్టాలి. మరలా రైట్ సైడ్ నుంచి శ్వాసను తీసుకొని లెఫ్ట్ సైడ్ నుంచి విడిచిపెట్టాలి.
మరలా లెఫ్ట్ సైడ్ నుంచి శ్వాసను తీసుకుంటూ లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేసి ఆ శ్వాసను రైట్ సైడ్ నుంచి విడిచిపెట్టాలి. గమనం అంతా శ్వాస పైన ఉంటుంది. శ్వాసని నిదానంగా తీసుకుంటూ నిదానంగా విడిచిపెట్టాలి. గమనం అంతా శ్వాస పైన ఉంటుంది. విశ్రాంతిగా నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెట్టాలి. మైండ్ రిలాక్స్గా ఉంటుంది. మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ద్వారా శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపండి. చూశారు కదండి, ఈ భుజంగాసనాన్ని, ధనురాసనాన్ని, నాడీ శుద్ధి ప్రాణాయామం ఏ విధంగా చేయాలో. ప్రతిరోజు కూడా ఈ భుజంగాసనాన్ని ఒక 5 సార్లు చెప్పన, వీలుంటే ప్రొద్దున్న సాయంత్రం కానీ, అదేవిధంగా ధనురాసనాన్ని ఒక 5 సార్లు చెప్పన, అవకాశం ఉంటే ప్రొద్దున్న సాయంత్రం చెప్పన. అదేవిధంగా నాడీ శోధన కూడా ప్రతిరోజు ఒక 5 నుంచి 10 నిమిషాలు చెప్పని ప్రొద్దున్న సాయంత్రం చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి మార్పులు కనిపించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకొని జీవనశైలిని మార్పు చేసుకున్నట్లయితే క్రమం తప్పకుండా ఈ యోగాసనాలు ఈ రకమైనటువంటివన్నీ కూడా చక్కగా చేసినట్లయితే మరి ఈ రకమైనటువంటి సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. చూసారు కదండి, మరి ఈ ఫ్యాటీ లివర్కి సంబంధించినటువంటి భుజంగాసనం, ధనురాసనం, నాడీ శుద్ధి ప్రాణాయామాలు చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. కాలేయంపై కొవ్వు పేరుకుపోవటం అనేది ఎప్పటికైనా ప్రమాదకరమే. ఆహారపు అలవాట్లను చక్కదిద్దుకొని జీవన శైలిని గాడిలో పెట్టుకోవడంతో పాటు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. చిన్న చిట్కా మీకోసం. షుగర్ జబ్బుని అదుపులో ఉంచుకునేందుకు ఆహార పళ్లెంలో అన్నాన్ని, మైదాతో తయారు చేసిన ఆహార పదార్థాల్ని దూరంగా ఉంచండి. వాటికి బదులుగా బ్రౌన్ రైస్, జొన్నలు, రాగులు, ఓట్స్ వంటి వాటిని తీసుకోండి. ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. దీంతో రక్తంలో గ్లూకోజ్ చక్కగా అదుపులో ఉంటుంది.